287వ జీవో ప్రకారం స్టైపెండ్ పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూనియర్ డాక్టర్లు 16 రోజుల పాటు చేపట్టిన సమ్మెపై హైకోర్టు స్పందించింది. 2 వారాల్లో వీరి సమస్య పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ మంగళవారం సాయంత్రం సమ్మెను ఉపసంహరించుకుంది. జూనియర్ డాక్టర్లు చేపడుతున్న సమ్మె వల్ల రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలకు తీవ్ర అంతరాయమైందని ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సామాజిక కార్యకర్త గూడూరి వెంకట రవీంద్ర కుమార్ సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో వైద్య సేవలు నిలిచిపోయాయని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. 2 వారాల్లో జూనియర్ డాక్టర్ల సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాము సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. 2009లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన 287వ జీవో ప్రకారం స్టైపెండ్ పెంచాలని తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొంది. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి ఆదేశించడం వల్ల మంచి జరుగుతుందని జూనియర్ డాక్టర్లు ఆశిస్తున్నారు. తమకు న్యాయం జరిగే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.